హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. టుడే వచ్చేసి మా ఫార్మింగ్ అయితే చూపించబోతున్నాను అనమాట. అది ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదండి, ఇదే అనమాట. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళది. ఇదంతా అది వచ్చేసి ఆ రూమ్ ఉంది కదండి, అది మాదే అనమాట. దాన్ని ఎప్పుడు ఒక 1 year బ్యాక్ కట్టించేసాం, కానీ దానికి పెయింట్ వేయడానికి అసలు టైమే రాలేదనమాట. అందుకని చెప్పేసి దాన్ని అలానే పెట్టేసాము. ఇదైతే మా ఊర్లో ఆల్ట్రాటెక్ సిమెంట్ అనమాట. దేశపు నెంబర్ 1 సిమెంట్ అంటారు దాన్ని. అయితే ఇదంతా మా తోట అనమాట. మేమైతే ఎప్పుడు వరినే నాటుతాం అనమాట. ఒకప్పుడైతే దీన్ని అయితే మనుషులను పెట్టి నాటిస్తూ ఉంటారు. ఇప్పుడేమో ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మిషన్లతో నాటిస్తూ ఉన్నారు. కానీ మా ఊరు సైడ్ మాత్రం ఉందండి, మనుషులతోనైతే నాటిచ్చేస్తారు. ఇంకా దీన్ని కట్ చేసే మాత్రం మిషన్తో అయితే కట్ చేపిస్తాము. ఇంకా అప్పుడైతే ఇంకా కూలి మనుషులు పెట్టి అయితే దీన్ని అయితే అప్పుడు మనుషులతోనే కొప్పించేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇంకా మిషన్లతో అయితే కట్ చేపిస్తారనమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మా ఊరు సైడ్ అయితే ఈ మధ్య పందులు ఎక్కువ అనమాట. అలా అని చెప్పేసి ఇవైతే అంతా పంటనంత అయితే నాశనం చేసేస్తూ ఉన్నాయి. అంతా మిడిల్లోకి వెళ్ళేసి అంత మొత్తం డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి అనమాట. ఎప్పుడో హాలిడేస్కి ఒకసారి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలని చెప్పి అయితే ఇంటికి అయితే వచ్చినాను. అలా అని చెప్పేసి మా డాడీ పోదాం రమ్మ చూసేద్దాం అంటే అలా వచ్చేసినాం. దీనికైతే ఇక్కడ ఎక్కడ వచ్చినా కానీ ఇట్లా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి ఇవైతే. అదంతా చూసుకొని మా డాడీ పాపం చేస్తూ ఉంటారు. ఫార్మింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చాలా కష్టము. ఇంకా మేము కూడా చిన్నప్పుడంతా బాగా చేసేవాళ్ళము, ఇప్పుడైతే తక్కువ. ఇంకా హాస్టల్కి వెళ్ళే కొద్దీ ఇట్లాంటివన్నీ చాలా తగ్గించేస్తాము. నార్మల్గా అయితే బాగా చేస్తాం మేము కూడా, కానీ ఈ మధ్య తక్కువ అనమాట. ఇక్కడ మా ఊరు సైడ్ అయితే ఇంకా ఫ్యాక్టరీస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ పక్క కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ మా వాళ్ళు కూడా చేస్తారులేండి, కానీ దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. సిమెంట్ కదండి, బాడీకి ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమంది దానివల్ల కూడా డ్యామేజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమందికి బాడీకి సెట్ అవుతుంది, కొంతమంది బాడీకి సెట్ కాదనమాట అదైతే. ఇంకా ఇక్కడ మా ఊరు సైడ్ అది కాక ఇంకా దుమ్ము కూడా ఎక్కువలేండి, చాలా ఉంటుంది, కొంచెమే కాదు. ఇంక ఇక్కడైతే నైట్ టైమ్స్ అయితే వ్యూ చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ చూడడానికి కదా అలా ఉంటుంది, కానీ నైట్ టైమ్స్ లైట్ వేస్తే మాత్రం భలే ఉంటుంది అది. ఇక్కడ ఆల్ట్రాటెక్ సిమెంట్ అయితే ఇక్కడైతే తయారు చేస్తారనమాట. ఇదైతే ఇక్కడ ఇంకోటి బంజారా ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారో ఏం చేస్తారో నాకు ఇంతవరకు తెలియదు. దాన్ని ఏమంటారో దాన్ని అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఫ్యాక్టరీ అయితే అక్కడ ఇది. ఇంక ఇదైతే వచ్చేసి ఇది ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు. ఇక్కడ చాలామంది అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ప్రతి ఫెస్టివల్కి అయితే దీపావళికి అండ్ ఆల్సో ఏదో ఫెస్టివల్కి అయితే స్వీట్స్ అయితే ఇస్తారు ఇక్కడైతే. ఇంకా దీపావళి స్వీట్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అప్పుడు కూడా ఇచ్చేస్తారు, తీసుకుంటాం. అప్పుడు మా డాడీ కూడా ఒకప్పుడు దాంట్లో వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడేం చేయరు. ఇంకా ఏమున్నాయబ్బా, ఇంకొక 20 daysలో అయితే దీన్ని అయితే కట్ చేస్తారనమాట. మా దాన్ని అయితే కట్ చేస్తారు. ఇది ఇంకా గ్రీన్గానే ఉంది కొంచెము. ఇది మాది కాదు, మా పక్క తోట వాళ్ళది, ఎవరిదో రిలేటివ్స్ వాళ్ళది ఇది. ఇదంతా అయితే మాదే. అక్కడ నుంచి ఆ లాస్ట్ కింది వరకు అదంతా మాదనమాట. ఎప్పుడైనా అయితే మా అన్న వాళ్ళంతా వచ్చేవాళ్ళు, కానీ ఈసారి ఎవ్వరు రాలేదు, హాలిడేస్ ఏం లేవు కాబట్టి. నేనే అదే పనిగా వచ్చినాను, బ్యాంక్ అకౌంట్ కావాలని చెప్పేసి. ఇంకా అదేనండి మా తోట అయితే. ఇంకా ఇంకేముంటాయబ్బా, ఇదంతా అయిపోగానైతే ఇంకా మా ఊర్లో అయితే వెజిటేబుల్స్ అయితే వేస్తారు. చూడండి పందులు ఎలా డ్యామేజ్ చేసాయి, అంతా అలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దీన్ని ఎవరు చూడరు, కానీ అన్న మాత్రం బాగా వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది పండించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, పండిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. చూడండి ఎలా డ్యామేజ్ చేసాయో. దీన్ని నాటేయడానికే వేలు ఖర్చులు అవుతాయి. మళ్ళీ దీనికి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే దీనికి మళ్ళీ వేలు పెట్టి మళ్ళీ మందు కొట్టాలి దీనికి. అలా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవసాయం అంటే ఈజీ అనుకుంటాం, కానీ అది చేయడం చాలా కష్టం. ఇదే అనమాట మా తోట అయితే. ఇంకా మీరు కూడా ఏమేమి పండించేస్తారో అయితే కామెంట్ చేయండి. ఇంకేమిటండి విశేషాలు మరి. ఇదే చూడండి ఫ్యాక్టరీ అయితే. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది, అది కూడా తీసి పెడతాలేండి, చూద్దురు. ఇంకా లోపల ఏం వర్క్ చేస్తారని మాత్రం అడగద్దండి, ఏం చేస్తారో కూడా నాకు ఇంతవరకు తెలియదు. కానీ దుమ్ము మాత్రం చాలా వస్తుంది. మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఫెస్టివల్ వస్తే చాలా కష్టపడతారు అనమాట, దాన్ని క్లీన్ చేసుకోవడానికి. అంత దుమ్ము వస్తుంది.
చూడండి నైట్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో అసలు లైట్స్తో జిగిల్ జిగిల్ అంటుంది అసలు. అదనమాట వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.